రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గాని పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్, అట్లాంటా ఆల్ఫరేటా ఇండిపెండెన్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన మీ అందరికీ, పరోక్షంగా చూస్తున్నటువంటి మిగతా టెలివిజన్ ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం. ఇది తొలి బృందం. ఇందులో 6 చిన్నారులు పోటీ పడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో పాడారు. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతిగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి అలాగే ప్రతి సంచికలో నిష్క్రమించే చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా అది హర్షించదగ్గ విషయం కాబట్టి చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయండి. అట్లాంటా నగరం ప్రతి ఏటా సుమారు 3 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్దదైన ఇండోర్ అక్వేరియం అట్లాంటాలో ఉంది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్, వారి చిన్ననాటి ఇల్లు, ఆయన సమాధి, సివిల్ వార్ మ్యూజియం, ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ గ్రంథాలయం, ప్రముఖ రచయిత్రి మార్గరెట్ మిషెల్ రచించిన గాన్ విత్ ద విండ్ నవలకు నేపథ్యమైన ప్రదేశాలు, పరిసరాలతో కూడిన మ్యూజియం వంటి ఎన్నో చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశాలు ఉన్నాయి అట్లాంటాలో. అట్లాంటాలోని మిడ్ టౌన్ ప్రదేశంలో ఎన్నో సాంస్కృతిక ఉత్సవాలు, చలనచిత్రోత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి. జూ, బొటానికల్ గార్డెన్స్, కోకాకోలా మ్యూజియం, CNN, స్టోన్ మౌంటైన్ వంటి ఎన్నో దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి చోట ఇలాంటి కళామండపంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, గత 3 సంచికలకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ యాంకర్ అండ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ పర్సనాలిటీస్ ఆఫ్ అవర్ చిరుతెర శ్రీమతి సుమ గారిని మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తాను. వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, రాజనాగేంద్ర స్వర సంయోజనం, పంతులమ్మ సినిమా నుంచి నేను పాడిన పాటతోటి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే.
మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుపు నాది నా బ్రతుకు నీది తొలి పూత నవ్వి వనదేవతల్లే ఉన్నాగభూలే సన్నాయి పాడి ఎన్నెళ్ళు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. మరుమల్లె తోట మారాకు వేసే నీరాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఆహా ధన్యవాదాలు. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానే ఈ పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. గత 3 వారాలుగా మీరందరూ పిల్లలు మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకొని పాడడం చూశారు. ఈసారి కాస్త హుషారైన పాత కొత్త పాటల మేలు కలయికతోటి మన ముందరికి వస్తున్నారు. ముందుగా నిఖిత మన ముందరికి వస్తోంది. ప్లీజ్ వెల్కమ్ హర్ విత్ యువర్ అప్లాస్. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ నిఖిత. వెల్కమ్ బ్యాక్ టు యూ. నిఖిత ఎంపిక చేసుకున్న పాట రచన సాహితీ, సంగీతం కీరవాణి, గానం ఎస్పి శైలజ. మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమా నుంచి లాలు దర్వాజా. ఆ పేరంటే అంత ఇష్టమా మీకు? మొండి మొగుడు పెంకి పెళ్ళాం అంటే ఇష్టమా? ఆ పాట అంటే ఓ, అందులోనూ మా శైలజ గారంటే బాగా అభిమానం. అలాగే లాలు దరువాజల స్కర్బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి, లక్డీకా పూలు బోరికి లబ్బర్ గాజు దస్తనాని దాకబోతివి. లాలు దరువాజల స్కర్బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి, లక్డీకా పూలు బోరికి లబ్బర్ గాజు దస్తనాని దాకబోతివి. మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామా పారిపోయి. లాలు
వాడు నాకు లాంటి పోలీసు వాడు ఆడనే ప్రేమించినాను సై 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 కృష్ణాని కంటే వాడు ఇంకా కొంటే వాడు కన్నే కొట్టిను నాకు హొయ్ 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 నవలి పెంచమౌడి తక్కువ ఆడి పౌరు చూస్తే తగని మక్కువ ఏహ నాకు మాత్రం ఏహి తక్కువ ఆడి పుస్తక గట్టి పెనిమిటవ్వగా యాడికో ఉరుకుతాడని ఏసినా ముక్కుతాడని కొంగులాగి నోడి కోరి కొంగు మళ్ళీ వేసుకున్న ఏడుకైన కన్నె ఊసునేడు మళ్ళీ చెప్పుకున్న సావజైనదా లాలు దరు జలస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి నకలీ కాపులు గోరికి లబ్బర్ గాజు దస్తనాని దేకబోతివి చప్రాసి కన్నా బీడి పంతొత్తు కన్నా పోలీస్ పటేలు బతుకు డాయ్ 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 గదిలో పెళ్ళంతూ ఉన్న గంటలు ఫోన్ వస్తే మళ్ళా ఎంటంటన్ కాల పరుగు రాయ్ 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 పొద్దులేస్తే కోని కేసులు పింగలెత్తే దాకా సాబు కాపులు బంధులైతే కాస్త తిరుగుడు ఆడబందుకెత్తి గోలి కాల్పులు ఉండవే కంటి నిద్రలు యాలకే తిండి తిప్పలు అడవికెళ్ళి పొందలు ఇస్తే ఆలుబిడ్డి ఆదు మరిసి ఆకు అల్లం మెక్కుడేలి నీకు బలం మెంగుడేలి సార్ గుస్త చేయకుండ్రి నేను సచ్చ చెప్తున్నా లాలు దరు జలస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి నకలీ కాపులు గోరికి లబ్బర్ గాజు దస్తనాని దాకబోతివి ఓ మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి లాలు దరు జలస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి నకలీ కాపులు గోరికి లబ్బర్ గాజు దస్తనాని దాకబోతివి ధన్యవాదాలు. క్యా బాత్ హై చాలా బాగా పాడావు. ముగాంబో ఖుష్ హువా వాడేవాడని అడగద్దు, అది ఫేమస్ డైలాగ్. కానీ నువ్వు క్లాసిక్ సాంగ్ ఎలాగైతే పాడావో ఆ సాంగ్ని ఓన్ చేసుకుని అలాగే ఈ సాంగ్ కూడా పాడేశావు. భలే పాడావు తెలుసా. శైలజ గారి సాంగ్ అయినప్పటికీ కూడాను నీదైన ఫ్లేవర్లో పాడావు నువ్వు ఈ సాంగ్ని. అది చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఇలాంటి పాట కూడా కాగితం లేకుండా పాడడం అనేది గొప్ప విషయం. గొప్ప విషయం. ఎలా గుర్తుపెట్టుకుంటావు అసలు? మా చెల్లెలు కూడా ఇప్పుడు పుస్తకం పెట్టుకొని పాడుతుంది ఈ రోజుకి ఎన్నిసార్లు పాడినా కూడా. యాడికో ఉరుకు తాడని అక్కడ పాపం మిస్ అవుతున్నావు నువ్వు. తాడని అన్నది సరిగ్గా రాలేదు అంతే. అడవికి వెళ్ళి బదలాయిస్తే ఆ రెండు ఈ స్పీడ్లో కొంచెం మిస్ అయింది. ఎక్కడ 1 place or 2 places పైన కొంచెం ఫ్లాట్గా ఉంది, అవన్నీ పక్కన పెట్టేద్దాం. యువర్ ప్రజెంటేషన్ ఇవాళ ఈ స్టార్ట్ చేయడానికి ఈ కార్యక్రమానికి నువ్వు పాడిన పద్ధతి ఫస్ట్ క్లాస్, జస్ట్ ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏ ఎఫెక్ట్ వదలలేదు, హుషారుగా నువ్వు చేసిన ఆంగికం ఈ మోతాదుకు చాలా బాగుంది, చాలా కరెక్ట్గా ఉంది. నీకు తెలియకుండానే అన్నీ చేస్తున్నావు. కాకపోతే రబ్బర్ గాజులు అంటే మాకు తెలియదేమోనని చూపిస్తున్నావు అవి కూడాను. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, వెరీ వెరీ గుడ్ ప్రజెంటేషన్. వండర్ఫుల్ స్టార్టింగ్ టు దిస్ షో. మంచి మంచి హుషారుగా మంచి ఎనర్జెటిక్గా పాడారు. దట్స్ వాట్ వీ వాంట్. యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గెలవడం ఓడడం అనే ప్రసక్తి కాదు. యు ఆర్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, అది చాలా ముఖ్యం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వీ ఎంజాయ్డ్ ఇట్. సుమా, మీరు కూడా హైదరాబాద్లో చదువుకున్నారు కదా? అవును సార్. ఇప్పుడు హైదరాబాద్ స్లాంగ్ వస్తుందా మీకు మాట్లాడేటప్పుడు? అట్లయితే ఎట్లనైనా మాట్లాడతా నేను. సమాజ్ చేసుకోవాలంతే, దమాగుండాలి సమాజ్ చేసుకోనికి. మంచి మాట్లాడుతా, మస్తు మాట్లాడతా నేను. డైరెక్ట్గా అనొచ్చు, దమాకు లేదని నాకు. ఏం మాట్లాడుతున్నారు సారు? అదే దమాకు లేనివాడు. అట్లా మాట్లాడొచ్చా మీరు? అదే దమాకు లేదు కదా. మీరంటే మాకందరికి ఎంత ఇష్టమో ఎరకనా. మమ్మల్ని ఇట్లా పక్కన కూకోబెట్టి మీరు ఇట్లా షో చేస్తున్నారంటే ఎంత ఉండాలి మాకు. కిస్మత్లా ఉంది నాకు ఇట్లా కూకోవాలని మీ పక్కన. గాడ్ బ్లెస్ యూ. ఐ టెల్ యూ, ప్రతి మాండలికానికి ఎంత అందం ఉంటుందో
ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఇది మా 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 డిస్టిక్లో ఉన్నదే కరెక్ట్ తెలుగు, వాళ్ళు ఇట్ట మాట్లాడతారు, వీళ్ళు ఇట్ట మాట్లాడతారు. ప్రతి మాండలికానికి ఒక అందం ఉందండి, చాలా అందం ఉంది. భాష అమ్మ అయితే ఇవన్నీ కూడా శాఖోపశాఖలు అనమాట, దాంట్లో నుంచి వచ్చినవి. ఒక్కొక్క ఏరియాలో నాకు మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కావాలని వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు మామూలు తెలుగు మాట్లాడతారు. అరే ఒకసారి హైదరాబాద్ ఇది మాట్లాడారంటే కంటల్జ్ లేదన్నా అంటారు సడన్గా. కంటల్జ్ అంటే నాలెడ్జ్ అట్ట, కంటల్జ్ లేదన్నా అంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు పడికట్టు మాటల్ని సొంతం చేసేసుకున్నారన్నమాట. అల్టిమేట్గా మన తెలుగులోనే కాదు, అలాగే తమిళంలో, మలయాళంలో, హిందీలో ఒక్కొక్క ఏరియాకి వెళ్తే ఒక్కొక్క యాస ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు, చాలా పర్ఫెక్ట్గా. మీకు మలయాళంలో కూడా అన్ని మాండలికాలు ఉంటాయి కదా? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటి రెండు వినిపిస్తారా? ഞങ്ങളിപ്പോൾ സംസാരിക്കുന്നത് പാലക്കാട് മലയാളമാണ്. ഈ പാലക്കാട് മലയാളത്തിൽ കുറച്ച് തമിഴിൻ്റെ മിക്സിംഗ് ഉണ്ടാവും. പിന്നെ തൃശ്ശൂർ മലയാളം. എന്തെവിടെ പോണ ചേട്ടാ, സുഖം തന്നെയോ, എന്തെങ്ങനെ കാട്ടണ, అదెడుతున్న ఇక్కడి చాడు. ఇదొక ఒక రకమైన స్లాంగ్, పాలకాడ్ స్లాంగ్, ఇలా డిఫరెంట్ స్లాంగ్స్ అక్కడ. ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడారు చూసారు త్రిశూర్ అన్నది, మీరు మాటలు కనుక మార్చేస్తే, దాంట్లో భాషను మార్చేస్తే పక్కా గోదావరి తెలుగు ఏటటి వెళ్ళిపోతున్నారు కదండి. పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్, వండర్ఫుల్. స్నేహ మన ముందరికి వస్తుంది, చప్పట్లతో ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. స్వాగతం స్నేహ. మళ్ళీ నీకు స్నేహ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, చిత్ర గానం చేశారు. ఎగిరి పావురుమా సినిమా నుంచి ఆహా ఏమి రుచి వంటల పాట. వంకాయ కదా, అవునా? నీకు ఇష్టమా వంకాయ? చాలా ఇష్టమే. బుట్టి వంకాయనా లేకపోతే దాన్ని రకరకాలుగా చేస్తారు? ఎలా? గుత్తి. అబ్బా, గుత్తి వంకాయ కూర కలుపుకుని పాతిక ముద్దలు పీకుమురా.
ధన్యవాదాలు, ధన్యవాదాలు. చక్కగా పాడారు. ఆహా, మాకు అనవసరంగా ఇప్పుడు మీరు గుత్తి వంకాయ కూరని గుర్తుకు తెచ్చారు. మేము పిజ్జాలు, బర్గర్లు, డోనట్లు, బ్రెడ్లు, జామ్లు, టిష్యూ పేపర్లతో బతుకుతున్నాము. సడన్గా ఒక్కసారిగా గుత్తి వంకాయ అనేసరికల్లా నోరు ఊరిపోతోంది అసలు. టిష్యూ పేపర్ ఎందుకో? అవన్నీ అయిన తర్వాత అవసరం పడుతుంది కదా సార్. కానీ బాగుంది నాన్న. థ్యాంక్ యూ. నువ్వు ఇంకొంచెం ఉప్పు కారం కూడా కలపచ్చు నీ పాటలోను నీ కూరలోను. ఓకే ఓకే. ఇక బాలుగారు చెప్తారు. వంటల ప్రోగ్రాం కూడా చేసింది ఆవిడ. ఇంకా చేస్తున్నారా? ఒకప్పుడా? లేదు సార్, నేను ఓన్లీ పట్టు చీరల ప్రోగ్రామే చేశాను. వంటల ప్రోగ్రాం ఎప్పుడు చేయలేదా? చేయలేదు, సాహసించలేదు సార్ నేను. ఏ అంటే వాళ్ళు వండిందంతా నేనే తినేస్తానేమో, అలా తిని ఊరుతానేమోనని నేను వంటల ప్రోగ్రాం జోలికి వెళ్ళలేదు. అభిరుచి వదిలేశాను నేను. అంటే ప్రోగ్రామ్ చీరలన్నీ అవన్నీ కట్టేసుకుంటుంటారా మీరు? అవన్నీ ఇప్పుడు తిండి ప్రోగ్రాం అయితే తినాలి, చీరల ప్రోగ్రాంలో అన్ని చీరలు మీకే ఇచ్చేస్తారా? అలా ఇచ్చేసి ఉండుంటే ఈ పాటికి సుమా సిస్టర్స్ అని నాకు షాప్ ఉండుండేది. ఆ బ్రదర్సు ఈ బ్రదర్సు లాగా ఈ సిస్టర్సు. ఎస్. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా నువ్వు? నేర్చుకుంటున్నా. లేకపోతే ఆ గమకాల అలా పలకు స్వరం అంత బాగా పాడడం రాదు. ఆ ఫాస్ట్గా వచ్చేటప్పుడు టెంపో ఒకటి, అది తప్పదు, పేపరు లేదు. అది ఏంటది? ఆకరణ తెలియక తెలుపక తరమ, లీలలు తెలియక తెలుపక తరమ. అది ఎలా అంటున్నాను ఒకసారి? ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియక తెలపక తరమా. తెలియక తెలుపక తరమ, అది అర్థం. నువ్వే కాదు, చిత్ర కూడా దీనికోసం ఎన్ని టేకులు తీసుకుంటారు నేను ఊహించగలను. అది ఆవిడ రాగా నేర్పించగానే పక్క నవ్వేస్తుంది, ఇది నాకు రాదండి ఎలాగా అని. ఆవిడే అలా అందంటే మరి మీ చిన్నపిల్లలు, అందులో తెలుగు చాలా తక్కువగా తెలిసిన వాళ్ళు, మీరు ఆ మాత్రం పాడుతున్నారంటే గొప్ప విశేషం. అది మొదటి చరణంలో కూడా ఆ ఎండ్లో కొంచెం క్లారిటీ ఉండేటట్టు ప్రయత్నించి వస్తుంది. 4-5 చోట్ల కొంచెం శృతి ఫ్లాట్గా ఉండిందమ్మా. పర్టికులర్గా తాజా కూరలో రాజా ఎవరండి ఫస్ట్ పల్లె ఉంది చూసావా, అక్కడ అది పాడు ఒకసారి. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఇది ఎంత పర్ఫెక్టో, 100% పర్ఫెక్ట్. అప్పుడు పాడుతున్నప్పుడు చిన్న ఇబ్బంది వచ్చిందనమాట. లేత వంకాయలతో వేపుడి, అది పాడు, ఆ లైన్ పాడు. లేత వంకాయలతో వేపుడు చేసేదా. ఇది అలా ఉండాలి. అది నేను శృతి గురించి చెప్తాను అనమాట. ఇంతమంది పాడుతున్నప్పుడు స్లైట్గా ఫ్లాట్ అయింది, అంతకంటే ఏం లేదు. బట్ పాటను ప్రజెంట్ చేసిన తీరు చాలా బాగుంది. సుమగారు అన్నట్టు కొంచెం ఉప్పు కారం కాస్త ఉన్నిందంటే మజా ఇంకా బాగుంటుంది. అంటే కాస్త హుషారుగా పాడచ్చు, లిటిల్ మోర్ ఎఫర్వెసెన్స్. ఘుమ కొంచెం తగ్గిందనమాట, అంతకంటే ఏం లేదు. బట్ నిజం చెప్పాలంటే ఇలాంటి పాటలు మీరు విన్నా నేర్చుకోవాలని తాపత్రయం మీకు రాదు న్యాచురల్లీ. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనర్ సాంగ్స్ అన్నీ విని మీకు మజాగా ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేస్తారు, పాడతారు. కానీ ఇలాంటి పాటలు నేర్చుకొని దీనికి సాహిత్యం ఎదురుగుండా పెట్టకుండా, పేపర్ లేకుండా ఇలా పాడడం అనేది ఎంత అభినందనీయం అంటే చెప్పడానికి లేదు. దీని వెనకాల మీ తల్లిదండ్రులు, మీ గురువులు అందరూ హెల్ప్ చేస్తున్నారు మీకు. ఇంత బాగా పాడారంటే ముద్దు వచ్చేస్తారు మీరు. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో చెప్తాను. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానే పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. 3వ అమ్మాయి నైమిషా దమ్మ. అందరికీ నమస్కారం. అవును నైమిష ఎంపిక చేసుకున్న పాట సుద్దాల అశోక్ తేజ రచన, సంగీతం కీరవాణి, గానం శ్రావణ భార్గవి, దీపు, రాహుల్. రాజన్న సినిమా నుంచి లచ్చుమమ్మ. హే పోర్త పిషియలార్ద ఇషుకులష్ బాదషియలాదా అలగల్లల జల దిశలాద పద సోబతే అరబిద కురుష బల్లెల కేడాత మలుబలు సోబతే ఏదులాత రాజన్న లచ్చువమ్మ నా బరమిను చూడలే. లచ్చువమ్మ లచ్చువమ్మ నారాయిలే, నీ లవ్స్ చంప మీద తడాయిలే.
రాజన్న రాజన్నల రాయిలే నీ చిటికి నేలతోనే మూడాయిలే మంచి మీద పరక నీతోనే పరక మీద మీద పరక పెళ్లి కొరక ఎంతకు తమ్మలక్క ముద్దన పొద్దున్న గాని ఎత్తుకోవ హత్తుకోవ ఏందో ఏమో లచ్చ బొమ్మల రాయిలే నీ లప్స్ చంప మీద తడాయిలే రాజన్న రాజన్నల రాయిలే నీ చిటికి నేలతోనే మూడాయిలే పాకుసేరు బెల్లం నేను తెస్తే నాకు పాల పాయసం తాగిస్తావా అద్దసేరు పెరుగు నేను తెచ్చి నీకు దద్దు జనం తినిపిస్తాలే దద్దు జనం తిని పాయసం లాగి నిద్దురపోతాననుకుంటివా ఉడకబెట్టి నిద్దురపోతాననుకుంటివా నీ ముద్దుల గాజుల మోగిస్తేనే నిన్ను అత్తము రాత్రి ఆడిస్తేనే అత్తము రాత్రి ఆడిస్తే నా ముద్దుల గాజులు మోగిస్తే వద్దడి మోతి ముడుస్తున్నా నీవు వద్దడి దాకా విడుస్తున్నా మంచి మీద పరక నీతోనే పరక మీద మీద పరక ఓ పెళ్లి కొరక ఎంతకు తెమ్మలక్క ముద్దన పొద్దున్న గాని ఎత్తుకోవ హత్తుకోవ ఏందో ఏమో లచ్చ బొమ్మల రాయిలే నీ లవ్స్ చంప మీద తడాయిలే రాజన్నల రాయిలే నీ చిటికి నేలతోనే మూడాయిలే భక్తి పూలు నేను ఇస్తా మరి ఎక్క వీరబావికి నువ్వు వస్తావా నీ సౌకు తీర ఈత నడిపిస్తాను కింద మీద నా చేరు తరుస్తుంది నీ సన్న మామ గుండెకు వేరుస్తుంది నా కన్ను పోల రైకకు ఠోడుస్తుంది సింగరాల వల్లు సింగి దీని చూసి పట్ట పగల పూద చిందేయనా నీ పట్టుడెక్క మీద చెయ్యనా నీ మరి మక్కు పూజనే చెయ్యనా నీ నారు మొక్కు దిష్టి నే తీయనా మరి మక్కు పూజ నువ్వు చేస్తే నా నాడు మొక్కు దిష్టి నువ్వు తీస్తే చాలని లొల్లి పెట్టిస్తున్నా నువ్వు చాలని దాకా ఆడొస్తున్నా మంచం మీద పరక నీతోనే పరక మీద మీద పరక ఓ పెళ్లి కొరక ఎంతకు తెమ్మలక్క ముద్దన పొద్దున్న గాని ఎత్తుకోవ హత్తుకోవ ఏందో ఏమో లచ్చ బొమ్మల రాయిలే నీ లవ్స్ చంప మీద తడాయిలే రాజన్నల రాయిలే నీ చిటికి నేలతోనే మూడాయిలే మంచిగా ఉంది పాట, మస్తు పాడినవు. Thank you. ఇంకొంచెం 2 స్పూన్ల ఆనందం 2 స్పూన్ల ఉత్సాహం కూడా కలుపుకోవచ్చు, ఇంకా మంచిగా ఉంటుంది పాట. ఇగో ఫస్ట్ వీళ్ళు పాడినారు కదా, దాని అర్థం ఏందో నాకు ఇప్పుడు తెలియాలి. గాయత్రక్క అదేందో చెప్పు ఫస్ట్ లైన్. హే పోర్త పిషియలార్. అదిగో చూసారా, పోతే పిశాచి వస్తే కాదు మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుంటున్నారు, పోరా పిశాచి అంటోంది. నెక్స్ట్ లైన్ అమ్మా. నెక్స్ట్ లార్ద ఇషిక్ లష్. లాగి పెట్టి కొడతానంటోంది. ఇసుకలో పడతావు నువ్వు లషక్ అని. ఓకే. బాదషియాలాదా బాదు తాను బాగా. ఫెంటాస్టిక్, ఇప్పుడు అర్థమైంది నాకు. చెప్పు తర్వాత. అలగల్ అలగల దిశలాద పద. అలిగినట్టు నువ్వు బాగా నటిస్తున్నావురా. శభాష్. సోబతే సోకులే. తర్వాత అంతేనా? అంతే తిట్టిందా? ఇంకేం లేదా? నీ బండబడ నీ జిమ్మడిపోను ఇలాంటివేం లేవా? అది సో ఒక వైఫ్ ఆవేదన. ఇది కొరియన్ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి నార్తా సౌతా? ఐ థింక్ వెస్ట్.
చేపలు పట్టేవాళ్ళు అటువైపు వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఆయన వెళ్ళిపోతూ ఉంటే సముద్రం వైపుకి ఈవిడ నిజమడా? చూసి రారా నీకు నీ సంగతి నీకు చెప్తాను, చెప్తాను వెనక్కి. తర్వాత మళ్ళీ వండి పెడతానంటోంది పాటలో. ఓ వండి పెడతాను అన్నీ చెప్పింది. సో ఫస్ట్ తిట్టింది. అది బాగుంది నైమిషా. థ్యాంక్ యూ. What did I suggest you while last time in the first episode you sang? To show expressions and Right, you remember. Now I got it. I thought you forgot that one also. You see, it shouldn't be like an instrument being played. It should be like a human singing. That's far better. You have improved from the first, but still you can be more emoting actually while singing. If you these sort of songs need more emotion actually, but expecting that at this age it's too much. Why I go on stressing upon the expression is, if not today, tomorrow you will try to employ it when you are singing it, adopt it while you are singing it, which gives a different dimension to your singing. That's what I mean. And Pardaka is da only. You are always singing like Paraka. It's being sounded like Paraka. What did you sing actually? Em pada nu? మంచి మీద పరక నీతోనే పరక. You have to get acclimatized to that. Da is DA. While you are singing, it's sounding like RA. PARA. It is sounding like PARAKA. It should be PADAKA. Okay, got that. You can correct it later. Wherever you are singing, it is sounding like that only. Paraka, koraka. All those lines. Ta la 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 la. That note, that pitch. You understand? It's not exactly in the same slot where it should be. Tarananatana. The pitching, shruti, whatever it is slightly lesser than what is necessary. You got my point? These are all small mistakes where with a little fine tuning, you can definitely get through. There's no big issue at all. But you should know where you went wrong. That's why I'm stressing upon those things. This is a folkish song actually. Like you say, the American folk, most of the times if you see harmonica or solo violins and banjo folk songs, that style of song, actually if you change the rhythm pattern in this, it definitely becomes like a American folk song. If you change the pattern, rhythm and everything, it becomes some other folk. So when you sing American folk, you have a style of presenting that song. So when you sing a Telugu folk song, it also has its own fragrance. So try to get into it. Thank you very much. God You're bless. welcome. Take care. ఇప్పుడు 4వ గాయనిమణి అనన్య మన ముందరికి వస్తుంది. చప్పట్లు కొట్టండి, పిలవండి. అందరికీ నమస్కారం. రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సుమంగళి. కలుసుకోవాలని సినిమా నుంచి ఆకాశం తన రెక్కలతో. ఆల్ ద బెస్ట్. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్ర పుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలి తీరే అంత తెగాలని చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో
చికి చికి చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా నేను మలచాలి తారలన్నీ నాకు హారము కావాలి చికి 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 చం మబ్బు నుండి జరు జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనం పోవాలి చికి 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 చం రంగులతో కళ్ళాపి చల్లాలి ఆ రంగుల నుండి లాలించి ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్ర పుచ్చాలి చికి చికి చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం నావాడు ఎక్కడున్నా సరే రాజల్లే నన్ను చేరుకోవాలి నా తోడుంటూ ఎన్నడైనా సరే పసి పాపల్లే నన్ను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గురు ముద్దలు పెట్టాలి చికి 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 చం ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి కలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి చికి 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 చం ఏనాడు నా నీడే ఉండాలి ఆ నీడను చూసి ఓటములని పారిపోవాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్దుర పుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలి తీరే అంత తగాల్వరి చేయాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం అనన్య పల్లవి బాగా అందుకున్నావు. ఫస్ట్ చరణం ఏంటి, దాని స్టార్టింగ్ ఏంటి? చాలు చాలు. ఆ ఫస్ట్ చరణం, సెకండ్ చరణం ఫస్ట్ ఏంటి చెప్పు. అది నావాడు ఎక్కడున్నాడు, సరే అర్థమైంది. పల్లవి ఎలాగైతే అందుకున్నావో ఫస్ట్ చరణం సెకండ్ చరణం ఉంది కదా, అది కూడా అలా ఎలా అందుకున్నావు? బాగుంది, మొత్తం ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ. Okay, that's it. You sang very well. Okay, I'm very happy about your song. Here we go, Balu Garu. I tell you, you are simply superb. Thank you. Simply superb. There are some pronunciation chinna problems unnai that I can understand. The very opening alap, adi okkasari paadama. Very opening. That portion you have to sustain for a while. You're breathless there little. First singing after the first portion, take a deep breath and try to sing. Sing from the beginning now, keeping this in mind.
See, now you have the last portion, you are very flat. That portion, take the pitching, baga vinu, shruti baga vinu. You are coming 1/4 of a note. Try now. Still, slightly. It's okay. You know the problem. That third phrase, you are not coming into the correct pitch. You can correct it. There's no problem. Barring this, presentation was really very good. I liked it. Thank you. God bless you. Thank you. దేవిశ్రీ ప్రసాద్ పాట రాశాడు, చాలా బాగా రాశాడు పాట. ఒక్కటే ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి అని. హీ స్టేస్ ఇన్ మెడ్రాస్. మనం ఆరారోను తెలుగులో అనం, ఏమంటా లాలి అంటాం, లేకపోతే లాలి లాలి అంటాం. ఆరారో అనేది తమిళ్, మలయాళం కూడా ఉంది, మలయాళంలో తమిళ్ ఉంది. ఆరారో లాలి ఆరిరారో, అది తీసుకొచ్చాడు అతను ఆరారో అని. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానే ఈ పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. తర్వాత అమ్మాయిని పిలుద్దాం. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, రెహమాన్ సంగీతం, శ్రేయా ఘోషాల్ గానం, శ్రేయా ఘోషాల్ అండ్ ఉదయ్ మజుందార్. గురుకాంత్ సినిమా, అలా ఓ సినిమా వచ్చిందా గురుకాంత్ అని? అంటే గురు అనే సినిమా తెలుగులో డబ్ చేసింది గురుకాంత్ అన్న పేరుతో. గురుకాంత్. మెరిసింది మేఘం. ముత్తిచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చ వయసంతా వానంట. ముత్తిచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చ వయసంతా వానంట. జల్ 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 లెట్టూరా నన్నారి 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 నన్నారే నన్నారి 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 నన్నారే నన్నారి 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 నన్నారే నన్నారి 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 నన్నారే. మెరిసింది మెరిసింది మేఘం, హే ఉరిమింది మేఘం, మేఘం వర్షించే మేఘం వచ్చింది. తడి మట్టేసి పదండి కడదాం బొమ్మరిల్లని. మామిడి కొమ్మ కొమ్మకు ఊరెమ్మ పట్టుకు డోలలు ఊగుదమా. నాగలి పట్టుకొని సాగెను సాగుబడి. కోడెల మెడగంట
దాచి పయనిస్తున్న వలచిదారులో అడుగుల మీద నా మనసే ఉంచి సొంత ఊరు విడిచిపోతున్నా కొమ్మలలుగినవి మామిడి పువ్వులవే ముద్దుగా పాడినవి కసి పుట్టిన కోకిలలే మా ఇంటి ముక్కమ్మ నేను వీడిపోతున్నా నన్ను తోడు కోరింది మరి నాలో ఉన్న కన్నె ప్రాయం నన్నారి 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 నారే 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 నన్నారి 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 నన్నారి. ధన్యవాదాలు. బాగుంది, డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడ కొనుక్కున్నావు? ఇండియా నుంచి తెచ్చాను. అవునా? ఇక్కడ మీరు వేసుకునే ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇండియా నుంచి తెప్పిస్తూ ఉంటారా, లేకపోతే అట్లాంటాలో షాప్ ఉందా? తెలీదా? ఉంటాయి. నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా షాపింగ్కి? వెళ్తాను. సైట్ ఎంత? ఎక్కువే ఉన్నట్టుంది. ఐప్యాడ్ మీద ఆడుకుంటున్నావా బాగా? ఐఫోన్లు ఐప్యాడ్లు అనుకుంటానే. ఇంకేంటి విశేషాలు చెప్పు. ఇంకా నీకు అట్లాంటా నచ్చుతుందా, ఇండియా నచ్చుతుందా? రెండు నచ్చుతాయి. రెండు నచ్చుతాయా? ఏది ఎక్కువ నచ్చుతుంది? ఏమో. ఓకే. ఇక్కడ ఫుడ్ బాగుంటుందా, అక్కడ ఫుడ్ బాగుంటుందా? అక్కడే ఫుడ్ బాగుంటుంది. ఇంకా ఇంకొట్టేలా ఉన్నారు అదిగో. ఇది బాగుంది, సాంగ్ బాగుంది. అమ్మో మైక్ సరి చేశారు ఇప్పుడే, జస్ట్ చూశాను నేను. గాలిలోకి బంతిని ఇసిరినట్టు ఇసిరారు. ఓకే, సో కమింగ్ టు యువర్ సాంగ్. బాగుండింది సాంగ్. వాన ఇంకొంచెం బాగా కురిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. బాగా కురిపించావు వాన. ఎంతైనా వాన పాటలు బాగుంటాయి కదా. ఎన్ని వాన పాటలు వచ్చినా అన్ని హిట్ సాంగ్సే. ఆ వాన మీద వచ్చినటువంటి పాటలు అన్నీ అలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ సాంగ్ ఎస్పెషల్లీ చాలామంది డాన్స్కి ఎక్కువగా ఇష్టపడేటువంటి సాంగ్. అండ్ ఇవాళ మీరు పాడే పాటలు అన్నీ చాలా లైవ్లీగా ఉంది. సో ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పల్లవి ఉంది కదా, నారే 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 మొదలెడుతున్నావు హమ్మింగ్. అయిన తర్వాత మెరిసింది మేఘం మేఘం. ది ఫస్ట్ ఆల్ అప్ వాస్ టోటలీ ఫ్లాట్. ఇట్ వాస్ నాట్ ఇన్ సుర్ అట్ ఆల్. బట్ పల్లవి దగ్గర నుంచి పికప్ చేసావు కరెక్ట్గా. ది ఇంప్రొవైజేషన్స్ వాట్ శ్రేయా ఘోషాల్ మేడ్ వర్ యు ఆర్ ట్రయింగ్ టు డూ. పైన చరణంలో ఒక చోట వస్తుంది కదా, అది సింగ్ ఇట్ అగైన్ ప్లీజ్. నాగలి పట్టుకొని నా there are so many notes in that. Every note should be in the correct pitch. Okay, ఆ తర్వాత సాగెను సాగుబడి సాగుబడి తా. What I mean is your tune, what you are singing is the right, what the music director has taught to Shreya Ghoshal, but it should be in the right pitch. That's what I mean. I was listening while you were rehearsing. You really did better job in rehearsals than what you have done now. I was just sitting there and listening to your, particularly the last portion, I know, that's an actual artist improvisation. I know it is not taught by A.R. Rahman. That's what Shreya Ghoshal took over and tried to do something. Can you do it again, please? Give the tempo 1, 2, 3, 4. పాడు. నన్నారి నారే 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 నారే. You know the problem. You know it's not right. You know it, no? Then correct it. That's all. If you concentrate on that, next time when you sing, it will be definitely better. And all the best anyway. థ్యాంక్ యూ. God bless you. God bless you. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ విష్ణు ప్రియా మన ముందరికి వస్తుంది. వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ విష్ణుప్రియ. బాగున్నావా? బాగానే ఉన్నాను సార్.
బాగానే ఉన్నాను సార్. బాగుంది, తెలుగు బాగుంది. డ్రెస్ భలే ఉంది. ఇండియన్ అని చెప్పించావా లేకపోతే ఇక్కడే కొనుక్కున్నావా? ఇండియా నుంచి. అదే అమ్మమ్మ పంపించిందా? అక్కడ అమ్మమ్మలు నాన్నమ్మలకి ఇదే పని పాపం. ఇక్కడ అమ్మలు ఆర్డర్లు వేస్తారు, అమ్మ పాపకి ప్రోగ్రామ్ ఉంది కొంచెం ఆ గాగరా పంపించామంటే పాపం వాళ్ళు పరిగెడతారు అక్కడ. అమ్మ పచ్చడి తినాలనుందే అంటే పంపిస్తారు అక్కడి నుంచి. అమ్మలు నాన్నమ్మలు పాపం ఇదే పని మీద ఉంటారు. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం శ్రేయా ఘోషాల్. అతడు సినిమా నుంచి పిల్లగాలి అల్లరి. మంచి పాట, మంచి తెలుగుదనం ఉన్న పాట. ఆల్ ది బెస్ట్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా, ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ, అందమైన సిరిమాన ముచ్చటగా మెరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. మౌనాల వెనకాల మైనాలు తెలిసేలా కారంగా పిలిచేనా, జల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా, మౌనాల వెనకాల మైనాలు తెలిసేలా కారంగా పిలిచేనా, జల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా, ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా, చంద్రజాలమై తరంగాల ఒడిలో ఇళ్ళన్నీ మురిపించగా, తరలన్నీ తోరణాలై వరాల ముత్యాల హారాలయేనా, చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా.
మెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగిలాగా పొంగిపోగా హొరెత్తిపోతున్న గాన బజాన చెంగుమంటూ ఆడేనా చిత్రంగా జావళిలు పాడేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. థ్యాంక్ యూ. బాగా ఓపెన్ అప్ అయ్యి నీదైన స్టైల్లో పాడావు విష్ణుప్రియ. భలే గమ్మత్తైన వాయిస్ నీది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సమ్వాట్ ఒక రస్టిక్ టింజ్ అని చెప్పాలో ఏమిటో కానీ చాలా బాగుంది. ఐ లైక్ యువర్ సాంగ్. నీకు పాటలేనా లేకపోతే వేరే పద్యాలు తెలుగు రైమ్స్ అలా కూడా ఏమైనా వచ్చా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ సాంగ్స్ కూడా పాడతావా? యా. ఏదో ఒక లైన్ వినిపించు ఇంగ్లీషు. Let it go, let it go, can't hold it back anymore. Let it go, let it go, turn away and slam the door. ఫ్రోజనా? చూసేసావా? నేను చూసాను. మీరు చూసారా సార్? భలే ఉంది. ఓకే విష్ణుప్రియ, థ్యాంక్ యూ. నైస్ సాంగ్. థ్యాంక్ యూ. You see, there are small mistakes. I don't want to talk about it, but I love your style of singing, I tell you. Thank you. You are so confident, and this song is not that easy as we just watch and clap and appreciate. Let me first ముందు మణి శర్మకు ఒకసారి అప్లాస్ ఇవ్వండి సార్. పాట మోడర్న్గాను ఉండాలి, అట్ ది సేమ్ టైం మన వాసన కూడా ఉండాలి. ఎంత అందంగా చేశాడో పాట, చాలా బాగా చేశాడు పాట. ఆవిడ చాలా బాగా పాడింది, శ్రేయా ఘోషాల్ కూడా. వాడు ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, పాట చేసిన పద్ధతి, మా తమ్ముడు సీతారాముడు రాయడం ఎంత గొప్పగా రాశాడో. చంద్రజాలం అన్నమాట, బల ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా, చంద్రజాలమై తరంగాల ఒడిలో ఎల్లలన్నీ మురిపించగా. ఈ ప్రయోగాలన్నీ ఎంత అందంగా ఉంటాయో ఒక్క ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు తెలియజేయండి. దే షుడ్ నో వాట్ ది రైటర్ has given infused so much of life into this song. ఎంత బాగా రాశాడు. సినిమాలు కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసి వచ్చిన ఒక రూపకల్పన చిత్రీకరణలో కూడా. ఐ లైక్ వాట్ యూ సాంగ్ ఇట్. చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఫర్గెట్ అబౌట్ ఇట్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్. Particularly when you are taking off the charanam, it is so taradi taritana taridi taritera taridi diri tiri. ఆ సంగతులన్నీ కూడా అంత క్లీన్గా పలకపోవచ్చు మీ వాయిస్లో బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. బట్ ది ప్రయత్నం ఎంత బాగుందంటే అవన్నీ నాకు అర్థం అవుతున్నాయి. నువ్వేం పాడాలనుకుంటున్నావు కూడా అర్థమవుతుంది. ఇట్స్ సో సో వెరీ నైస్, సో వెరీ నైస్, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. దుర్గాని పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ముందు పిల్లలందరూ కూడా ఇవాళ ఈ హుషారైన పాటలు తీసుకుని వాళ్ళ పరిధుల్లో చక్కగా ప్రజెంట్ చేశారు. మీరందరూ సంతోషించారు, మేమందరం సంతోషించాం. మరొకసారి మీ ఆశీర్వాదాలు పిల్లలందరికీ. వెల్ డన్ కిడ్స్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. సార్ వీళ్ళు ఇలా నించుంటే నేను ఒక పాడచ్చా? ప్లీజ్. రెడీ? 1 2 3 పాట. శృతి ఓకే. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ మొగ్గ కాదు మోటార్ నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చలి కూర కూర కాదు పనస పండు పండు కాదు పాపాయి కాలు కాలు తీసి కడగా పెట్టు. అమ్మాయి అవుట్ అయింది ఇప్పుడు? అవుట్ అయిపోయింది. లేదు సార్, అవుట్ అవ్వరు. అంటే మళ్ళీ ఎలిమినేషన్స్ అనుకుంటారు వీళ్ళు. See you again next week. Bye bye. ఎల్లో రాశుల్ పాని వస్తున్నా నీకేసి. పిన్ని అంటే ఎవరు? అమ్మ వాళ్ళ అక్క లేకపోతే చెల్లి. దేవుడా, ఇలా కూడా చేస్తారనుకోలేదు. నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకో అని అని. మీ ఇల్లు ఎక్కడ? 72 గ్రానైట్ లైన్. అక్కడ నువ్వు 2 nights and 3 days ఫ్రీ స్టే గెలుచుకున్నావు. కంగ్రాట్స్. గ్రీకు వీరుడు నరకుమారుడు. కెవ్వుమని కేకలు వేయడం కాదు, పాట కూడా పాడాలి. గ్రీకు వీరుడు. నాకు ఇంకెక్కడ సార్ గ్రీకు వీరుడు? రాజీవ్ కనకాలే, అందుకే రావట్లేదు పాట.
మెల 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 మెరిసిన కళలకు ఎందుకు అసలెందుకు ఈ కలవరముల. అక్కయ్యమ్మ, అమ్మక్కయ్య, దొడ్డమ్మ అంటే ఎవరు? నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముత్తు ముద్దు ఆశ, ముత్యమత ఆశ.